హలో, మద్రాసు నుంచా? ఉన్నారండి, మద్రాసు నుంచి కాల్ సార్. నమస్కారం అండి మాస్టర్ గారు. నమస్కారం. హలో చౌదరి గారా, నమస్కారం అండి. బాగున్నారా? అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి అనుకోండి. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాం. మంచి పిక్చర్ తీయాలే మన తాపత్రయం. అనుభవం ఉందనుకోండి, అనుభవంతో పాటు అదృష్టం కూడా కావాలి కదా. మనం ఏం చెప్పలేమండి, సినిమా మీకు మన చేతుల్లో ఏం లేదు. అవునండి, చూద్దాం. చూడండి సత్యనారాయణ గారు. నా పేరు సత్యమూర్తి అండి. ఓహో, ఐఎమ్ సారీ. చూడండి సత్యమూర్తి గారు, మీరు చాలా అమాయకులా కనిపిస్తున్నారు. సినిమాల్లో వేషాలు కావాలంటే రికమెండేషన్ వల్ల, ముఖమాటం వల్ల రావండి, టాలెంట్ కావాలి. ఏమి అనుభవం లేని ఒక పల్లెటూరు అమ్మాయికి హీరోయిన్ వేషం అడుగుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఇంకొకసారి కనిపించండి, వెళ్ళండి. సార్, మా రంజన బ్యూటిఫుల్ గర్ల్ అండి. మన పిల్లలు మనకు అందంగానే కనిపిస్తారండి. అవసరం అనుకుంటే స్క్రీన్ టెస్ట్ చేద్దాం. ఓకే, బట్ అమ్మాయిని చూస్తాకండి, నేను కవర్ చేసినప్పుడు రండి. అయ్యా, ఒక మనవి. మా రామాపురంలో జాతర ఉత్సవం గొప్పగా జరుగుతుంది. అందులో రంజన డాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది. మీరు మా ఊరికి ఇచ్చేస్తే మాకు గొప్పతనం వస్తుంది, అట్లాగే అమ్మాయిని చూసినట్లు ఉంటుంది. లేదండి, ఇప్పుడు నాకు వీలు కాదు, టైం కూడా లేదు. ఐఎమ్ సారీ సార్, రామాపురంలో ప్రాచీన ఆలయం ఉందిట. నాట్యశాస్త్రానికి అద్దం పట్టే అపరూప నృత్య శిల్పాలు కూడా ఉన్నాయిట. మనం ఒకసారి వెళ్తే లొకేషన్ చూసినట్టుగా ఉంటుంది. ఓ, లొకేషన్ చూడాలి కదూ. అయ్యా, కాదనకండి. మీ పని మా పని రెండు నెరవేరుతాయి. ఆ కార్యక్రమం ఏదో జాతర సందర్భంగా పెట్టుకోండి. ఏమయ్యా, గుడ్ ఐడియా. మనకు కూడా రెండూ కలిసి వస్తాయి. ఏమండి, మీరు ఏర్పాటు చేసుకోండి, నేను రామాపురం వస్తాను. మంచిది, నమస్కారం అండి. దొరవారు అన్యాయం జరిగిపోతోందండి. అయ్యా, ఆ రైతు కూలీలు అలగా జనం మీ పొలం అంతా ఆక్రమించేసుకొని దున్నేసుకుంటున్నారు. పైగా అదంతా వాళ్ళ సొంతం అంటున్నారు. ఆగండ్రా, ఏం మిగిలింది కనుక వట్టి ఆవేశం తప్ప. చెట్టంతా కొడుకెళ్ళిపోయిన తర్వాత ఈ భూములు వీళ్ళు, కాలం మారిపోయింది. జరిగేదంతా సాక్షుల్లా చూస్తూ ఊరుకోవాల్సి. శ్రీమద్ రమారమణ గోవిందో. నమస్కారం. నమస్తే. రండి సార్, రండి. రండి రండి సార్. కూర్చో 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 కూర్చో. రంజన రెడీయా? రెడీ కావాలి. కానివ్వండి. అయ్యా శృతి, పంచం కానివ్వండి. ఇదేమి డాన్స్ అయ్యా బాబు, క్లాసికల్ కాదు, రికార్డ్ డాన్స్ కాదు.
సెక్రటరీ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. దేవాలయంలో అపురూప శిల్పాలు ఉన్నాయన్నావు కదా, ముందు చూద్దాం. అలాగే సార్. నమస్కారం. రండి, మీరు కూడా నాతో రండి, దేవాలయానికి వెళ్దాం. ఎవరు వచ్చింది? ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నాట్యాచార్యులు రాధాకృష్ణ గారు వచ్చారట. ఆయన మన కళ్యాణి నాట్యాన్ని చూసి ఆశీర్వదిస్తే బావుండు. అంతా దుర్గ ఇష్టం. వండర్ఫుల్, వండర్ఫుల్, బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ దేవాలయంలో అపురూపంగా మలచబడిన శిల్ప సుందరులను చూడాలని వచ్చాం. వాటితో పాటు సజీవ నాట్య సుందరిని చూసే అవకాశం కల్పించాం. చాలా సంతోషం. ప్లీజ్ కంటిన్యూ. జగమంతరమణీయ నవనాట్య భరితం మృదుపాద శృతిరమ్య మంజీరనాదం. జగమంతరమణీయ నవనాట్య భరితం మృదుపాద శృతిరమ్య మంజీరనాదం. అభినవ అభినయ అభినవ అభినయ అపురూపలాసం. రసమయ సహృదయ రసమయ సహృదయ అనురూప భాష్యం. జగమంతరమణీయ నవనాట్య భరితం. జలజము నుండి జలజల కురిసి ఇలపై రాలిన చినుకులు. మెరుపు కన్నియల నాట్య వేగమున చెదిరి పడిన అందియలు. జలజము నుండి జలజల కురిసి ఇలపై రాలిన చినుకులు. మెరుపు కన్నియల నాట్య వేగమున చెదిరి పడిన అందియలు. చెంగు చెంగుమని చిందులేయు తెలయేరు భావగీతం. ఉరుములు మృదంగనాదం. ఊగే తరువులు రసజ్ఞలోకం. ఉరుములు మృదంగనాదం. ఊగే తరువులు రసజ్ఞలోకం. సజ్జం సకిత తక్క జంతరిగడ తగ తిరిగడ తలాంగు తిరిగడతో తలాంగు తిరిగడతో తరిగడతో తకిత దికిత తతిగిన్నతం తతిగిన్నతం. సజ్జం తరిగడతో 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 దిక్తాంగడ తగ తిరిగడ తగ కిత్తాంగడ తగ తిరిగడ తగ తరిగడ తగ జం తరిగడ తగ జం తరిగడ తగ. జగతికి శృతిగా పదలయ జతగా జతగా శృతిగా మధురిమగా. జగతికి శృతిగా పదలయ జతగా జతగా శృతిగా మధురిమగా. విశ్వమంతరి నాట్య రమణ వినవించి కదలికలు నించి పరవశము నింపి ఎదలు పులకించగా. ఆడవే నర్తకి ఆడవే నర్తకి మహానర్తకి
ఏ గురువు లేకుండా తనదైన శైలిని నిర్ణయించుకుని అద్భుతమైన శిల్పనాట్యాన్ని రూపొందించింది నర్తకిమణి కళ్యాణి. బహుశా నాట్య శాస్త్ర చరిత్రలో ఈమె ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అనవచ్చు. ఈ మాణిక్యాన్ని ప్రసాదించిన ఈ రామాపురం గ్రామం పట్ల నాకెంతో భక్తి గౌరవం కలుగుతున్నాయి. ఈ కళ్యాణికి ఉజ్వల భవిష్యత్తు కలదని, ఈ చిరంజీవి కళారంగంలో ఉన్నత స్థాయికి చేరుకోగలదని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. కళ్యాణి, కంగ్రాచులేషన్స్. నేను చెప్పలేదా ఆనాడే నీలో గొప్ప నాట్యమహిమ దాగి ఉందని? ఈ పత్రికలు చూడు నీ గురించి ఎలా ప్రశంసా వర్షాలు కురిపించాయో. ఈ ఫోటోలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. అపురూప నాట్య శారద కళ్యాణి, పల్లెల్లో ప్రభవించిన ఆణిముత్యం, శిల్ప నాట్య మయూరి. ఓహ్, ఎన్నని చెప్పను. కళ్యాణి, యు ఆర్ గ్రేట్. శిల్పనాట్య మయూరి. తీవ్రవాది శ్రీధర్ లొంగుబాటు. తీవ్రవాది శ్రీధర్ లొంగుబాటు. ఆగు దుర్గా, నేనిప్పుడు బలరామయ్యగా రాలేదు. పశ్చాత్తాపంతో మనసు మార్చుకుని సాధారణ రామయ్యగా వచ్చాను. ఈ ఊరికి మొగటం లేని మహారాజులా వెలిగాను. ఎన్నో అరాచకాలు చేశాను, ఎందరినో బాధలు పెట్టాను. నా స్వార్థం కోసం నీ భర్తను జైలు పాలు చేశాను. ఎన్నో దిక్కులేని దాన్ని చేశాను. ఎప్పుడు మాటలు నమ్మి స్వయం కృషితో పవిత్రమైన నాట్యకలను సాధన చేస్తున్న కళ్యాణిని అధికార గర్వంతో అవమానాలు పాలు చేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే దొరగారు? గతాన్ని తవ్వుకుని ప్రయోజనం ఏముంది? చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నా మనసైనా తేలిక పడుతుంది. దుర్గా, నేను చేసిన పాపాలకు 10 రెట్లు అనుభవిస్తున్నాను. నా ఆశలని నిలుపుకున్న ఒక్కగానొక్క కొడుకు మట్టిపాలు చేసుకున్నాను. లోకంలో జరిగే నాటకానికి మనం కర్తలమా దొరగారు? అందరం ఆ తల్లి ఆడించే బొమ్మలం. నిజం, ఈ ఊరి నాటకానికి నేనే సూత్రధారిని, పాత్రధారిని అనుకున్నాను. కానీ నేనేమీ కాని ఇప్పుడే తెలుసుకున్నాను. దుర్గా, అమ్మా కళ్యాణి, నేను కేవలం పశ్చాత్తాపంతో రాలేదు. ఒక పవిత్రమైన ఆలోచనతో నేను వచ్చాను. గోవిందం, నువ్వు కూడా విను. కళ్యాణి వంటి మహానర్తకి వల్ల రామాపురం పేరు కళా జగత్తులో సువర్ణాక్షరాలతో వెలిగిపోతుందని పెద్దలన్నారు. పత్రికల్లోనూ ప్రశంసలు వచ్చాయి. అదంతా వాళ్ళ మంచితనమే దొరగారు. అంతేకాదమ్మా, అది నిజం కూడా. నా వల్ల రామాపురానికి చెడ్డ పేరు వచ్చింది. మన కళ్యాణి వలన మహాప్రసిద్ధి వచ్చింది. దుర్గకి 5 ఎకరాల రాసిత్యాన్ని కల్పించిన పుకార్లు నిజం చేస్తూ 50 ఎకరాల స్థలంలో శ్రీ దుర్గా శిల్ప నాట్య కళానికేతనం అనే గొప్ప కళానిలయాన్ని నిర్మించాలని నిర్ణయించాను. ఈ మహానర్తికి కళ్యాణి కళా తపస్సుకు నీరాజనంగా ఈ కళానిలయాన్ని అంకితం చేస్తున్నాను. వస్తాను. రండి రండి. ఈ కళానికేతనం మీకోసమే, మీకే.